హలో మామ, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణ్ శ్వేత వైబ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి రేణిగుంట తిరుపతి చుట్టుపక్కల వినాయకుడి విగ్రహాలు ఎక్కడ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వచ్చిన వీడియో బ్లాగ్ చూస్తాము. వీడు నా కొడుకు లియో. రణ్విత్ మన హాయ్గా హాయ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి రేణిగుంట చెక్ పోస్ట్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన పెట్టిన మోతీలాల్. ఇక్కడ 20 మోడల్స్ ఉన్నాయంట. ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. అలా 20 మోడల్స్, ఒక్కొక్క పీస్ 10 పీసులు ఉన్నాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళేసి పూర్తిగా చూసేస్తే, ఇక్కడ మనకు వచ్చేసి కలరింగ్ ఏవి ఫినిషింగ్ అవ్వలేదు. జస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఈ వీడియో తీసేసి పెడుతున్నాను. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత కన్ఫామ్గా కలరింగ్ అయిపోయిన తర్వాత చేసి పెడతాను. ఇక్కడ మహాదేవుడితో ఉన్నాడు విగ్రహము. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. 2 నందులతో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక టైప్ అనమాట. ఇది చిన్న ఒక 6 feet ఉన్నాడు విగ్రహము. ఇక్కడ వెరైటీస్ మోడల్స్ నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ మోడల్స్, కలరింగ్ అయిపోలేదు కాబట్టి. ఇక్కడ నెమలితో ఉండే బ్యాక్గ్రౌండ్ ఉండే వినాయకుడు చాలా బాగున్నాడు చూడడానికి. చాలా ఎక్సలెంట్గా మనకు కనిపిస్తుంది. ఇంకో మోడల్లోకి మనం వెళ్ళిపోతే, ఇక్కడ వచ్చేసి 4 చేతులతో, అంటే ప్లెయిన్ నార్మల్గానే కొద్దిగా వెరైటీగా నెమలి పించమే కిరీటం మాదిరి వస్తుంది. సేమ్ ఇక్కడ ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, వీరభద్రుడు వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నాడు. వీడు వచ్చేసి నా కొడుకు. నాకు ఇక్కడ ఈ గణపతి చాలా బాగా నచ్చింది. నాకు ఇక్కడ రాక్షసులు సైతం శివుణ్ణి ప్రార్థిస్తారంటారు కదా, ఆ టైప్లో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఈ మోడల్ నాకు పర్సనల్గా నచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, ఫాదర్ శివుడు అనేది పక్కన ఉన్నాడు, నంది పైన ఉన్నాడు. తనయుడు కొడుకు గణపతి అయితే పక్కన కూర్చొని ఉన్నాడు. ఇది ఒక మోడల్ బాగుంది. ఇదో చూడడానికి మనకి. ఇంకా సర్పం, అంటే 5 పంచముఖ సర్పం అంటారు కదా, లైక్ ఆదిశేషులు, విష్ణువు ఎలా కూర్చుంటాడో ఆ టైప్లో కమలం మీద మన వినాయకుడు కూర్చుంటాడు. అక్కడ కిరీటం బ్యాక్గ్రౌండ్ సైడ్లో పంచముఖం లాగా. ఇవన్నీ చిన్న 3 feet, 5 feet, 6 feet అన్న వినాయకులు ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ కొద్ది రోజుల్లో పూర్తి అవుతాయి అన్నీ. అంటే ఫినిషింగ్ అవ్వలేదు, అన్నీ తక్కువ. ఇక్కడ ఉన్నది కొద్దిగా తక్కువ మోడల్సే ఉన్నాయి. ఇంకా ఇక్కడేమి పెద్దగా అంతగా ఏం లేదు. నాకు పర్సనల్గా నచ్చింది ఆ 2 గణపతులే. మీన్స్ ఆదిశేషు గణపతి ఉన్నాడు కదా, అండ్ శివుడు గణపతి. ఆ గణపతి నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ఫ్రంట్కి, అక్కడ నుంచి కొద్దిగా ఫ్రంట్కి ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో స్టాండర్డ్ క్రాకర్స్ అని ఉన్నాయి. దాని పక్క సైడ్లో మనకి ఇంకో వినాయకుడు మోతీలాల్ స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ నరేష్ ఆర్ట్స్ అని చెప్పేసి మనకి నరేష్ ఆర్ట్స్ అని బోర్డు ఉంటుంది. లోపల అతను కళ్యాణ్, అతను కూడా నా పేరే ఆయనది. ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి టెంపుల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వినాయకుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన పక్కన ఆసీనులు ఉంటే మన వినాయకుడు గారు బాగా మనకు దర్శనమిస్తారు నీట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో బాగున్నాయి. ఇక్కడ 2 మూషికాలు ఉన్నాయి చూడండి. మూషికంతో నెమలి పించమే బ్యాక్గ్రౌండ్గా పెట్టేశారు అక్కడ. ఇది వచ్చేసి కృష్ణుడి టైపు. కృష్ణుడు మనకి ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా అలా పెట్టేసుకొని మనకి సిట్టింగ్ పొజిషన్లో బాగా ఉంటాడు వినాయకుడు మనకి. ఇవి చిన్న బొమ్మలు 5 feet, 6 feetలో. ఇవి చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఇది వచ్చేసి చందమామది పెట్టేసుకొని ఈయన చూడండి. ఇది మెయిన్ క్లాసిక్. ఇక్కడ శివుడు శివలింగం ఉంటుంది కదా, శివలింగం పైన కూర్చున్నాడు. ఇది నాకు నా ఫేవరెట్ అండి. ఇది శివుడి బ్యాక్గ్రౌండ్తో. ఇక్కడ నందిని చూసుకుంటే మీరు రియల్గా ఆయన రూపం ఎట్లుంటుందో అట్లా, అంటే చాలా భయంకరంగా పెద్దగా బ్రహ్మాండంగా ఉంది ఇది వినాయకుడు. ఇక్కడ నుంచి కొద్దిగా పక్కన వేరే షెడ్ ఉంది. ఇక్కడ ఎక్కడ లేనట్టు విధానంగా ఇక్కడ బొంబాయి నుంచి కళాకారులను తెప్పించి ఇక్కడే చేపిస్తున్నారు. ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ గణపతులు 3 ఉన్నాయి. అంటే ఇక్కడే విలేజ్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్. మీరు ముంబైకి పోయి అక్కడ పోయి అదంతా తీసుకొని వచ్చి ట్రాన్స్పోర్ట్కి అదంతా డబ్బులు చాలా ఖర్చు అవుతుంది. అలాంటిది అక్కడి నుంచే కళాకారులను ఇక్కడ పిలిపించి వాళ్ళు అగ్రిమెంట్ పెట్టేసుకొని
ఇక్కడే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మనకి. చాలా అయితే చాలా చాలా బాగున్నాయి. సేమ్ ముంబైలో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి మోడల్స్. ఇవన్నిటికీ విగ్రహాలకి అన్నిటికీ డ్రెస్సింగ్ వస్తుంది అనమాట. మనం రియల్గా డ్రెస్సులు ఎలా వేసుకుంటామో అలా డ్రెస్సింగ్ అనేది వస్తుంది. ఎక్సలెంట్ అయితే మూర్తిలు ఉన్నారు ఇక్కడ. మీరు చూసుకున్నారంటే ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే కొన్ని చోట్ల అందరికీ తొండం అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి అని చెప్పేసి, లెఫ్ట్ సైడ్లో ఉండకూడదు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ అన్నీ రైట్ సైడ్లోనే తొండాలు ఉంటాయి. వీళ్ళ స్పెషాలిటీ అదనమాట. అంటే రైట్ సైడ్ ఉంటేనే మనకి చేసే వాళ్ళకి కొద్దిగా మంచి జరగడం సంథింగ్ అలా అని చెప్పేసి. చూడండి ఇక్కడ ఇంత పెద్ద 8 అష్టచేతుల గణేష్పతి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు మనకి. చాలా బ్రహ్మాండంగా చాలా బాగున్నాయి. ఈయన చెప్పారు మనకి ఇక్కడికి వచ్చి ఈ బొంబాయి మోడల్స్ తీసుకుంటే 20-30% ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు, ఆయన ఇస్తా అని చెప్పేసి అన్నారు. బొంబాయిలో ఎలా ఉంటాయో అలా తీసిపోలేనట్టుగా ఇక్కడ మాత్రం చాలా బ్రహ్మాండంగా పెట్టేశారు. ఓకే, అయితే మనము ఇక్కడ కలరింగ్ అయిపోయిన తర్వాత ఒక వీక్లో ఖచ్చితంగా నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.